హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సోని భార్గవి, న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. మీకు తెలుసు కదా, చూస్తూ ఉంటాను స్టేటస్లన్నీ డైట్ గురించి, ఫుడ్ ప్లేట్ పెడుతుంటాను. సో ఏంటి ఎలా అసలు దేని గురించి అంటే వెయిట్ లాస్ అనే కాదు. అందరూ అనుకుంటారు వెయిట్ లాస్ అనే, బట్ వెయిట్ లాస్ కోసం కాదు. అండ్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మీ బిఎంఐ ప్రకారంగా మీరు హైట్ వెయిట్ తగ్గట్టుగా మీ వెయిట్ ఉంటే డెఫినెట్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో ఎలా అంటే ఒక 2 to 3 kgs ఉన్న ఎక్సెస్ ఉన్నా కూడా మనకి లోపల అనేది బాడీలో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో బిఎంఐ ప్రకారంగా ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో బిఎంఐ ప్రకారంగా ఉండాలి అనుకుంటే మరి ఏం చేయాలి? ఫస్ట్ మీరు హైట్ వెయిట్ అనేది చెక్ చేసుకొని నాకు పింక్ చేసి చెప్పండి. సో మీకు నేను దాని మీద ప్రకారంగా వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలో చెప్తాను. ఒకటి. సెకండ్ ఇష్యూ అంటే వితౌట్ ఎనీ మెడికేషన్స్ డయాబెటిక్ తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఎలా అంటే ఫుడ్ తినుకుంటూ. సో ఏ విధంగా? సో అది మీకు తెలియాలంటే అంటే కొన్ని ఉంటాయి, హోమ్ మేడ్ ఫుడ్డే ఉంటుంది అనమాట. ఇక్కడ హాయిగా కడుపు నిండా తినుకుంటూ వెయిట్ లాస్ అవుతారు అండ్ డయాబెటిక్ కూడా రివర్స్ చేసుకుంటారు. సో ఎంత బాగుంది, మెడిసిన్స్ లేకుండా లైఫ్ బతకాలి అనుకుంటే పొద్దున్న లేవగానే మనకు ఒక మంచి పాజిటివ్గానే ఉంటుంది. మనం బతుకుతామని ఆశతోనే లేస్తాము. సో అలాగే మనం హెల్తీగా ఉండాలని ఎందుకు అనుకోవద్దు? సో డెఫినెట్గా మీరు హెల్తీగా ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు ఫిట్గా ఉండాలి అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే మాంసకృతులు అనమాట, పోషక ఆహారాలు అంటారు తెలుగులో. సో పిల్లలకైనా పెద్దలకైనా మనం తింటేనే పిల్లలు తింటారు. సో హోల్ ఫ్యామిలీ బాగుండాలి అంటే ఫస్ట్ ఉమెన్ బాగుండాలి. సో ఉమెన్కి మనం హెల్త్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఉమెనే టేక్ కేర్ చేసుకోవాలి. సో ఆమెని టేక్ కేర్ చేయకుండా మనం ఇంట్లో అందరినీ ఎలా టేక్ కేర్ చేస్తుంది? సో అయినా హ్యాట్స్ ఆఫ్ టు ఉమెన్. చాలా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పొద్దున్న ఇవ్వకుండా వంట చేయకుండా అసలు ఉండదన్నమాట. సో అదేదో హెల్తీగా ఉంటే ఇంకా హెల్త్ ఇస్తుంది కదా అందరికీ. అందుకోసమని మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ సిస్టర్స్ కానీ, మదర్ కానీ, వైఫ్ కానీ